పశు పోషణలో లాభాలు రావాలంటే పశువు ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా పాల దిగుబడి బాగుండాలి. కానీ చాలామంది రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య పశువులకు కాల్షియం ఎప్పుడు ఇవ్వాలి, అలాగే ఎలా ఇవ్వాలి, సరైన అవగాహన లేకపోవడం వల్ల వేల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం ఉండదు. ఈ వీడియోలో మీ పశువులకు కాల్షియం ఇచ్చే సరైన పద్ధతిని, అలాగే దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. పశువులు ఈనిన తర్వాత ఒక్కసారిగా పడిపోతాయి, లేదా పాలు బాగిచ్చే పశువులు అకస్మాత్తుగా పాలు తగ్గించేస్తాయి. దీనికి 90% కారణం కాల్షియం లోపమే. కాల్షియం లోపం మనకు బయటకు కనిపించదు, కానీ లోపల పశువులను అనారోగ్యం కలిగజేస్తుంది. చాలామంది కాల్షియం అంటే కేవలం ఎముకలు అనుకుంటారు, కానీ అది తప్పు. పశువు నిలబడాలన్నా, నడవాలన్నా కండరాలు పనిచేయాలి. దానికి కాల్షియం అవసరం. గుండె నిరంతరం కొట్టుకోవడానికి కాల్షియం అవసరం. 1 లీటర్ పాలలో సుమారు 1.2 గ్రాముల కాల్షియం బయటికి వెళుతుంది. అంటే 20 లీటర్ల పాలు ఇచ్చే పశువుకు రోజుకు 24 గ్రాముల కాల్షియం కేవలం పాల రూపంలోనే పోతుంది. దీనికి మనం కాల్షియం అందించకపోతే అది పశువు ఎముకల నుండి కాల్షియం లాగేసుకుంటుంది. మన పశువులకు క్రమ పద్ధతిలో కాల్షియం ఇస్తే పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా పాలలోని వెన్న శాతం కూడా పెరుగుతుంది. అధికంగా పాలిచ్చే పశువులు, ముఖ్యంగా ఈనిన వెంటనే మన జున్ను పాలు ఎక్కువగా పితకడం వలన, ఆ జున్ను పాలలో కాల్షియం ఎక్కువ ఉండడం వలన పశువులు పడుకొని లేవలేవు. దీనినే మనం మిల్క్ షేవర్ అంటాము. దీనిని నివారించడానికి కాల్షియం అవసరం. అలాగే పశువులకు ఎముకలు దృఢంగా ఉంచడానికి కాల్షియం అవసరం. లేగదూడలు, అలాగే పెరిగే పశువులు బరువు పెరగడానికి కాల్షియం ఉపయోగపడుతుంది. చాలా పశువులు సకాలంలో ఎదకరావు. కాల్షియం సరైన మోతాదులో ఇస్తే గర్భం దాల్చే అవకాశం పెరుగుతుంది. ఇది చాలామంది రైతులకు తెలుసుకోవాల్సిన విషయం. ఈనడానికి 2 నెలల ముందు నుండి కాల్షియం ఇవ్వడం ఆపేయాలి. ఎందుకంటే మనం బయట నుండి కాల్షియం ఇస్తూ ఉంటే పశువు శరీరంలోని పారాథైరాయిడ్, దీని నుండే కాల్షియం విడుదలవుతుంది. ఈ పారాథైరాయిడ్ గ్రంథి అనేది మొద్దుబారిపోతుంది. దానివల్ల ఈనిన తరువాత అత్యవసరంగా కాల్షియం కావాల్సి వచ్చినప్పుడు శరీరం లోపల నుండి కాల్షియం విడుదల చేయదు. అందుకే ఒట్టిపోయినప్పుడు కాల్షియం ఇవ్వరాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈనిన మొదటి 30 రోజులు పశువులకు అత్యంత కీలకం. దీనిని ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో పశువుకు అవసరమైన కాల్షియం దానా ద్వారా అందదు. దీనిని నెగటివ్ కాల్షియం బ్యాలెన్స్ అంటారు. ఈ సమయంలో మనం ఎక్స్ట్రా కాల్షియం ఇవ్వకపోతే పశువు తన సొంత ఎముకల నుండి కాల్షియం తీసుకుంటుంది. దీని ఫలితంగా వారం రోజుల్లోనే పశువు నీరసించిపోతుంది. మార్కెట్లో మనకు లిక్విడ్ లేదా పౌడర్ రూపంలో కాల్షియం లభిస్తుంది. ఇందులో కేవలం కాల్షియం మాత్రమే కాదు, ఫాస్ఫరస్, అలాగే విటమిన్స్, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇది పశువు శరీరంలో ఇంజిన్ లాగా పనిచేస్తుంది. పాలిచ్చే పశువులకు శరీరంలో కాల్షియం నిరంతరం ఖర్చు అవుతూనే ఉంటుంది. కాబట్టి దానిని బయట నుండి అందించడం చాలా అవసరం. కాల్షియంతో పాటు విటమిన్ D3 ఇంజెక్షన్ చేయాలి. లేకపోతే శరీరం కాల్షియం పీల్చుకోదు. మనం పశువులని ఎండలో కట్టేయడం వల్ల సహజంగానే విటమిన్ D3 పశువులకు లభిస్తుంది. ఇది కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. కాల్షియం దానా, తవుడు లేదా నీటిలో కలిపి ఇవ్వచ్చు. కాల్షియం ఎప్పుడు చల్లని పదార్థాల్లో మాత్రమే కలపాలి. వేడి కుడితిలోనూ ఉడికించిన దానాలను కలిపితే అందులోని విటమిన్లు నశిస్తాయి. దానివల్ల ఫలితం 0 అవుతుంది.
కాల్షియం నరానికి ఎక్కించడం వలన రక్తంలోకి త్వరగా చేరుతుంది. కాల్షియం నరానికి ఎక్కించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పశువుల జ్వరం ఎంత ఉందో చెక్ చేసుకుని నార్మల్గా ఉంటే మాత్రమే ఎక్కించాలి. జ్వరం ఉన్నప్పుడు కాల్షియం ఎక్కించడం వలన గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. పశువులకు ఎప్పుడు నాణ్యమైన కాల్షియం మాత్రమే వాడండి. తక్కువ ధర అని నాణ్యత లేనివి వాడితే పశువు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాల్షియం లిక్విడ్ అయితే పశువుకు రోజుకు ఉదయం ఉదయం 50 ml, సాయంత్రం 50 ml శరీర బరువును బట్టి వాడాలి. అలాగే పౌడర్ అయితే ఉదయం 30 గ్రాములు, సాయంత్రం 30 గ్రాములు శరీరం బరువును బట్టి వాడాలి. మీ పశువుల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అలాగే మీ పశువులకు కాల్షియం వాడుతున్నారా లేదా కామెంట్ చేయండి.